వీధి యొక్క క్రూరమైన మలుపులో సంభాజీ మహారాజ్ నమ్మక రోహన్ ద్వారా బంధించబెట్టాడు. కోపం మరియు ఆర్ద్రతతో కళ్ళు మూసుకుపోయిన రంగజేబు అతన్ని హించలేని హింసకు గురి చేశాడు. కానీ మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ సంభాజీ లొంగిపోవడానికి నిరాకరించాడు. అతను అవమానానికి బదులుగా మరణాన్ని ఎంచుకున్నాడు. ఔరంగజేబు డిమాట్లకు తల వంచడానికి నిరాకరించాడు. అతని రిషికేశ్ దక్కన్ అంతటా షాక్ వేసి పంపింది. మరాహాలు తమ రాజు, తమ రక్షకుడు, తమ హీరోను కోల్పోయినందుకు దుఃఖించారు. సంభాజీ మహారాజీ లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ అతని కక్ ప్రజలను ప్రేరేపించడం కొనసాగించింది. అతను ఒక లెజెండ్ అయ్యాడు. అతని ధైర్యం మరియు త్యాగం అతని ప్రజల హృదయాల్లో చెక్కబడింది. అతని పోరాటం ఉల్టా పోలేదు. అతని దుఃఖమైన ప్రతిపక్షం మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది. భవిష్యత్తులో స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి మార్గం సుగమం చేసింది.